హరి ఓం నమస్కారం అండి. ఈరోజు యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథుల శ్రీ సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 550 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరము ఆశ్వీజ మాసము బహుళపక్షము 18/10/2022 రోజున ఈ యొక్క గోపరాజుపల్లి వలిగొండ వాస్తవ్యులైనటువంటి వారు ఉత్తరేణి గోత్రోభవసులైన చిరంజీవి పోలబోయిన సహస్ర ప్రథమ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ యొక్క చిరంజీవి పోలబోయిన సహస్ర ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మతిస్థిమితం లేని అభాగ్యులకు అనాథులకు అన్నదాన కార్యక్రమం అందించుచున్నవారు పోలేబోయిన కవిత గారు, రమేష్ యాదవ్ గారు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు వారే స్వతహస్తముల చేత అన్నదాన కార్యక్రమాన్ని అందించుచున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు శ్రీ మహాగణాధిపతి సహిత సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యతతో పాటు ఈ యొక్క అనాథుల ఆశీస్సులు కూడా మీకు వెళ్ళవేళ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా చిరంజీవి పోలేబోయిన సహస్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అనాథులను అభాగ్యులను కన్నబిడ్డల్లాగా భావిస్తూ ప్రతి మాసం కూడా అన్నదాన కార్యక్రమాలు అందించగలరని కోరుకుంటూ, మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వతహస్తముల చేత నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
నమస్తే అండి. నా పేరు పూలపైన రమేష్. మాది గోపరాజపల్లి గ్రామం, ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా భార్య పేరు కవిత. మాకు 2 సంతానం, బాబు తర్వాత పాప. మా పాప మొదటి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో వీరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుల్లో మనిషిలాగా చూడకుండా మానవత్వం కరువైన ఈ రోజుల్లో ఏమీ కానీ ఏ రక్త సంబంధం లేనటువంటి అనాథలని అభాగ్యులను చేరదీసి ఆశ్రయం కల్పించి వారికి ఆహర్నిశలు సేవ చేస్తున్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమం నిర్వాహకులకి, మరి అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్లందరికీ చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు అనేటువంటి ఎక్కడో గూడు కట్టుకొని లేడు. ప్రతి మనిషిలో, సాటి మనిషిలో దేవుని చూసినప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మరియు ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది. ఎదుటి మనిషిలో దైవత్వాన్ని చూసినప్పుడు మాత్రమే ప్రతి మనిషి పరిపూర్ణుడుగా ఉండగలుగుతాడని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అదేవిధంగా నేను చదువుకునే రోజుల్లో హైదరాబాద్లో చదువుకునేటప్పుడు ఈ చౌటుప్పల్ నుంచి వచ్చిపోయే క్రమంలో అమ్మా నాన్న అనాథాశ్రమం ఏర్పాటు చేసినప్పుడు వచ్చిపోయే క్రమంలో అమ్మా నాన్న అనాథాశ్రమ నిర్వాహకుల యొక్క కార్యక్రమాలు నేను ప్రతినిత్యం తెలుసుకుంటూ ఉండేవాడిని. నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకునేవాడిని. నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు కొత్తలో నా వివాహం ఇక్కడ చేసుకుందామని నిర్ణయించుకున్న. నిర్వాహకులను సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కొద్దిగా నిర్వహణ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆ రోజులలో వెనక్కి తగ్గడం జరిగింది. తర్వాత నా బాబు పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ నిర్వహించుకుందాం అనుకున్నా. అప్పుడు కరోనా వల్ల నిర్వహించుకోలేకపోయినాం. తర్వాత మా పాపది మొదటి పుట్టినరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను యువతకి, తర్వాత డబ్బున్న వాళ్ళకి, డబ్బును వృధా చేసే వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, మనం పుట్టినరోజు వేడుకల పేరు మీద, వివాహ వేడుకల పేరు మీద వేలకు వేలు ఖర్చు చేస్తూ వృధా చేస్తూ ఉంటాము. అలా వృధా చేయకుండా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో, అనాథల పుణ్యక్షేత్రంలో ఇక్కడ వీరికి మన చేతనిచ్చినట్లయితే ఇంకొంతమందికి ఇక్కడ ఆశ్రయం దొరికే అవకాశం ఉంటుంది. ఈ నిర్వాహకులకు కూడా సులువు ఉంటుందని చెప్పేసి వారికి కూడా మన వంతు సహకారం చేసినట్టుగా ఉంటుంది. సాటి మనిషిలో దేవుని చూసిన రోజే మనం భగవంతునికి నిజంగా మనము సేవ చేసిన వాళ్ళు అవుతామని కోరుకుంటున్నాం.